ముందుగానే అన్ని దేశాలకి చెప్పుకొచ్చింది మా మీద చేసింది ఉగ్రదాడి కాదు ఓ రకంగా యుద్ధం వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో మమ్మల్ని గెలవలేరు అన్నటువంటి విషయం తెలుసు కాబట్టినే ఉగ్రవాదుల ద్వారా యుద్ధం చేస్తున్నారు 1971లో యుద్ధంలో ఓటమి తర్వాత ఆనాటి సైనికాధికారి చేసినటువంటి ప్రకటన అదే 1000 ఏళ్ల యుద్ధం చేసైనా సరే భారతదేశాన్ని దెబ్బతీస్తాం అన్నటువంటిది అందులో భాగంగా చేసుకొస్తున్నారు కాబట్టి ఈ యుద్ధానికి మేము ప్రతీకారం తీర్చుకుంటాం అయితే వాళ్ళకి మళ్ళీ సాధారణ ప్రజల ప్రాణాలు తీయం అలాగే వాళ్ళ సైన్యం జోలికి పో మేము చేయాల్సిందేదో సరైనటువంటి వాళ్ళకే సమాధానం చెప్తామని చెప్పుకొచ్చింది ప్రపంచ దేశాలు ఏ ఒక్కళ్ళు కూడా ఈవెన్ చైనా లాంటిది కూడా విచారకరం లాంటి స్టేట్మెంట్ల దగ్గర మా పొరుగు దేశాలు బాగుండాలన్నటువంటి స్టేట్మెంట్ దగ్గరనే నడిచింది ఓవరాల్గా భారత్ చేస్తున్న తప్పు భారత్ ఆపేయాలా భారత్కి సంబంధించింది చేయడానికి వీల్లేదు అనేటటువంటి దానికంటే కూడా భారత్కు మొరల్ సపోర్ట్ పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ స్థావరాలను పెట్టుకున్నందుకు గాను చివాట్లు అదే సందర్భంలో పరిస్థితి సంయమనంతో ఉండాలి సమన్వయంతో ఉండాలి అనేటటువంటి రూట్లోనే సాగుతున్నది ఆ విధంగా దౌత్య యుద్ధంలో భారత్ సక్సెస్ అయింది పాకిస్తాన్ ఫెయిల్ అయింది